సుదూరంలోనే గమ్యం కనిపిస్తుంది. సంతోషంతో అడుగుల వేగం పెంచాను. ఇదేమిటి, ఎంత వేగంగా నడిచినా దూరం తరగలేదు. చాలాసేపటికి గాని అర్థం కాలేదు. నేను నడిచే దారి సరైనది కాదని, ఎడారిలో ఒయాసిస్లా గమ్యం కనిపిస్తున్నట్లు ఉంది, కానీ సరైన దారి కాదని. తగిన శ్రమ పడితే గాని విజయం వరించదని అర్థమయ్యింది. నేను ఎంచుకున్న మార్గం వెంటనే గమ్యం చేరిపోతున్నట్లు అనిపిస్తుంది తప్ప గమ్యం చేరడం జరగని పని. మెదడు పనిచేయడం మానేసింది. ఇప్పుడెలా అన్న ప్రశ్నకి జవాబు కనిపించనే లేదు. చాలా రోజులకి మనసు సరిపెట్టుకొని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ప్రస్తుతం నాకు ధైర్యం చెప్పడానికి కానీ దారి చూపడానికి కానీ ఎవరూ ధైర్యం చేయలేదు. అందుకే నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ఒకటి నెరవేరలేదని కృంగిపోతే మరొక దారిన ప్రయత్నమే చేయలేము. కాకపోతే ఏ దారినైనా కొంత ఆలోచించి ఎంచుకోవడం మాత్రమే మనం చేయవలసింది. పడిన కష్టం మర్చిపోయేలా గమ్యం చేరడానికి కొంత కష్టపడినా మంచి దారిలో మంచి గమ్యం చేరుకున్నాను. ప్రయత్నం అనేది ఎప్పుడూ ముందుకే నడిపిస్తుంది.